హలో కోడ్కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం వీడియోలో మనం I12 సిరీస్ కోడ్ ఎలా చేయాలనేది చూసాం కదా, I119, I120. సో ఇవాళ I11 ఎలా కోడ్ చేయాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. I12కి లాగానే I11లో కూడా 2 కోడ్స్ ఉంటాయండి. అసలు యాక్చువల్లీ I11 సిరీస్ వచ్చేసి హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్తో డీల్ చేస్తుంది. సో ఆ 2 కోడ్స్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో ఆ 2 కోడ్స్ని యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. I11-9 అండ్ I11-0. I11-9 ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ లేనప్పుడు I11-9ని యూజ్ చేస్తాం. అలానే హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్, సేమ్ వే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా I11-0ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, I11-0తో పాటు సపరేట్గా హార్ట్ ఫెయిల్యూర్ని మనం కోడ్ చేయాలి. అయితే ఎప్పుడెప్పుడు I11-9ని కోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. I11-9 ఒకసారి డిస్క్రిప్షన్ చూస్తే హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్. అన్ని హార్ట్ డిసీజెస్తో మనము హైపర్ టెన్షన్ లింక్ అజ్యూమ్ని చేసుకోవచ్చా? అబ్సల్యూట్లీ కాదండి. ఏ కండిషన్స్ని అయితే, ఏ హార్ట్ కండిషన్ అయితే మనం లీడ్ చేస్తే మనకి ఇక్కడ కోడ్స్ కనిపిస్తున్నాయి కదా బోల్డ్గా, I51.4 ఆర్ I51.5, I51.7, I51.89 ఆర్ I59.9. ఇట్లా ఏ హార్ట్ డిసీజ్కైనా ఈ 5 సెట్ ఆఫ్ కోడ్స్లో వస్తే మీరు డిఫాల్ట్ అజ్యూమ్ చేసుకోవచ్చు ఈ హార్ట్ డిసీజ్ హైపర్ టెన్షన్ వల్ల వచ్చింది అని. అండ్ అప్పుడు ఒక కాంబినేషన్ కోడ్ని రిపోర్ట్ చేయాలి, అండ్ ద కోడ్ ఈజ్ I11.9. గుర్తుపెట్టుకోండి, I11.9 రిపోర్ట్ చేసేటప్పుడు సపరేట్గా ఈ హార్ట్ డిసీజ్ని మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు, ఎందుకంటే అక్కడ చెప్పేస్తున్నాం మనం అది హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ అని. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో a 63-year-old patient is diagnosed with essential hypertension. An echocardiogram reveals mild cardiomegaly, but the patient is asymptomatic. మీరు ఈ క్వశ్చన్ని క్లియర్గా చూస్తే పేషెంట్కి 2 కండిషన్స్ ఉన్నాయి, ఒకటి హైపర్ టెన్షన్ అండ్ ఇంకొకటి కార్డియోమెగాలీ. సో కార్డియోమెగాలీని మీరు లీడ్ చేస్తే మనకి ఇందాక సెట్లో చూపించిన వన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ కోడ్స్లో అది వస్తుంది. సో అప్పుడు హైపర్ టెన్షన్కి, కార్డియోమెగాలీకి ఫిజిషియన్ లింక్ చేయకపోయినా మనం కాజల్ లింకేజ్ కాన్సెప్ట్ని అప్లై చేసుకొని ఈ కార్డియోమెగాలీ హైపర్ టెన్షన్ వల్ల వచ్చిందని అజ్యూమ్ చేసుకొని I11.9 ఒకటి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A 45-year-old patient with uncontrolled systemic hypertension presents with shortness of breath and chest discomfort. A chest X-ray reveals cardiomegaly due to coronary artery disease. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది, కార్డియోమెగాలీ ఉంది, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది. ప్రయర్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే పేషెంట్కి హైపర్ టెన్షన్, కార్డియోమెగాలీ ఉంది, డిఫాల్ట్ లింకేజ్ని అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది, కార్డియోమెగాలీ ఉంది, కానీ ఫిజిషియన్ క్లియర్గా చెప్తున్నాడు కార్డియోమెగాలీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల అని. సో హైపర్ టెన్షన్ని సింపుల్గా I10 కిందే కోడ్ చేసిస్తాను. వేరాజ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ని మనం లీడ్ చేస్తే I25.10 వస్తుంది, అండ్ కార్డియోమెగాలీని I51.7 కిందే రిపోర్ట్ చేస్తాను. ఇక్కడ నేను కార్డియోమెగాలీకి హైపర్ టెన్షన్కి లింక్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే కార్డియోమెగాలీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల వచ్చింది అన్న రీజన్ నాకు తెలుసు కాబట్టి హైపర్ టెన్షన్ని సపరేట్గా, కార్డియోమెగాలీని సపరేట్గా కోడ్ చేస్తున్నాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పై ఎగ్జాంపుల్లో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అన్నాను, కింద ఎగ్జాంపుల్లో సిస్టమిక్ హైపర్ టెన్షన్ అన్నాను. కానీ రెండిట్లో నేను హైపర్ టెన్షన్ని I10 కిందే కన్సిడర్ చేశాను. ఎందుకో ఎప్పుడు చెప్తాను. మనం హైపర్ టెన్షన్ లీడ్ చేస్తే డిఫాల్ట్ హైపర్ టెన్షన్ కోడ్ I10 వస్తుంది. కానీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, హైపర్ టెన్షన్ పక్కన బ్రాకెట్స్లో యాక్సిలరేటెడ్ అని, బినైన్ అని, ఎసెన్షియల్ అని ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం నాన్ ఎసెన్షియల్ మోడిఫైయర్స్ అంటారు. అంటే ఒకవేళ ఫిజిషియన్ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అన్నా, లేదు బినైన్ హైపర్ టెన్షన్ అన్నా, లేదు ఎసెన్షియల్ మోడిఫైయర్, అట్లా ఏ టర్మ్స్ని యూజ్ చేసినా డిఫాల్ట్ మనం హైపర్ టెన్షన్ కోడ్ I10 కిందే కన్సిడర్ చేస్తాం. ఆ వర్డ్స్ యొక్క ప్రెజెన్స్ ఉన్నా లేనప్పటికీ హైపర్ టెన్షన్ కోడ్ I10 కిందే ఉంటుంది. అందుకని వాటి ప్రెజెన్స్ హైపర్ టెన్షన్ కోడ్ని మార్చడం లేదు కాబట్టి వాటిని మనం నాన్ ఎసెన్షియల్ మోడిఫైయర్స్ అని అంటాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 58-year-old patient is diagnosed with dilated cardiomyopathy. The patient has history of hypertension and diabetes and is taking lisinopril and metformin for control of diagnosis. క్వశ్చన్ క్లియర్గా చూడండి, పేషెంట్కి డైలేటెడ్ కార్డియోమయోపతి ఉంది, హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. కోడర్స్ మనందరం కామన్ చేసే
తప్పు ఏంటి అంటే ఫిజిషియన్ ఏదైనా ఒక డయాగ్నోసిస్ని హిస్టరీ ఆఫ్ అన్నానంటే ఇంకా దాన్ని వెళ్ళిపోయి పర్సనల్ హిస్టరీ కింద కోడ్ చేసేస్తాం. కాదండి, కొన్ని క్రానిక్ కండిషన్స్ని ఫిజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది హిస్టరీ కిందే ఫిజిషియన్ చెప్తూ ఉంటాడు. కానీ అది హిస్టరీ అని చెప్పినప్పటికీ డ్రగ్ వాడుతున్నా అంటే కోడ్ ఇట్ యాస్ యాక్టివ్. ఫిజిషియన్ దృష్టిలో హిస్టరీ ఆఫ్ అంటే ఇవాల్టి ఎన్కౌంటర్ ఆర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మేబీ ఆ కండిషన్ యాక్టివ్గా లేదు, అంటే మేబీ అంతగా ఇవాల్టి ఫిజికల్ కండిషన్ పేషెంట్కి ఈ కండిషన్ ఎఫెక్ట్ చేయడం లేదు, అందుకే అతను దాన్ని హిస్టరీ అని చెప్పాడు. కానీ మీరు క్వశ్చన్ క్లియర్గా చదివితే హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అండ్ వాటి కోసం లిస్నోప్రిల్, మెట్ఫార్మిన్ అనే డ్రగ్స్ని వాడుతున్నాడు. సో ఇక్కడ మీరు హిస్టరీ కింద కన్సిడర్ చేయాల్సిన పని లేదు. రైట్, కమింగ్ బ్యాక్ టు ద కామన్ పాయింట్, హైపర్ టెన్షన్ ఉంది, డైలేటెడ్ కార్డియోమయోపతి ఉంది. మ్యామ్ ఇక్కడ కార్డియోమయోపతి కూడా హార్ట్ రిలేటెడ్ కండిషనే కదా, సో నేను I119 కోడ్ చేయొచ్చా? మీరే చెప్పండి, చేయొచ్చా చేయకూడదా? ఎస్, మీరు చేయకూడదు. ఎందుకంటే మీరు కరెక్ట్గా లీడ్ చేస్తే డైలేటెడ్ కార్డియోమయోపతి I4020 వస్తుంది. కానీ మనం ఏం చూసుకున్నాం ఇందాక, I11.9 తీసుకోవాలంటే I51.4 కానీ, I51.5 కానీ, I51.7, I51.89 ఆర్ I51.9 వీటి సిరీస్లో మాత్రమే ఏదైనా హార్ట్ డిసీజ్ కోడ్ వస్తే అప్పుడు నేను హైపర్ టెన్షన్తో కోడ్ అస్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ I4020 అసలు ఎక్కడ రావట్లేదు. సో హైపర్ టెన్షన్ సపరేట్గా, డైలేటెడ్ కార్డియోమయోపతి సపరేట్గా అండ్ డయాబెటీస్ సపరేట్గా, ఎనీహౌ పేషెంట్ తీసుకున్న డ్రగ్స్కి సపరేట్గా కోడ్ చేసాం. ఐ థింక్ I11.9 దీంతో క్లియర్ అయిందని అనుకుంటున్నా. అండ్ నా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ I11.0. సో ఇందాక మనం I11.9 చూస్తే అక్కడ ఓన్లీ 1 కూడా తీసుకున్నాము, కానీ I11.0తో పాటు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ సపరేట్గా కోడ్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ ఫెయిల్యూర్ ఉందంటే మీరు కాజల్ లింకేజ్ని అస్యూమ్ చేసుకోవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అని అనుకొని I11.0 ఒక కోడ్, ఆ కాంబినేషన్ కోడ్, అండ్ దాంతోపాటు సపరేట్గా హార్ట్ ఫెయిల్యూర్ని కూడా కోడ్ చేయాలి. So let's work on some of the examples to make the concept even more clear. A 58-year-old patient is diagnosed with restrictive cardiomyopathy with heart failure. The patient has history of hypertension. The patient is currently being treated for chronic systolic heart failure. So సరిగ్గా చదవండి, పేషెంట్కి క్రానిక్ సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందంట, హైపర్ టెన్షన్ ఉందంట, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి. మనం ఒకవేళ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి కోడ్ తీసుకుంటే I42.5 వస్తుంది. సో దాన్ని యాజ్ సచ్ కోడ్ చేసేసాం. ఇక్కడ హైపర్ టెన్షన్ ఉంది అండ్ ఆల్సో హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. సో ఇందాక మనం ఈక్వేషన్లో చూసాము, హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందంటే అండ్ హార్ట్ ఫెయిల్యూర్కి సపరేట్ రీజన్ కూడా ఏం లేదు. సో వీ కెన్ అస్యూమ్ దిస్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్. అందుకే కాంబినేషన్ కోడ్ తీసుకున్నాం I11.0 అండ్ సపరేట్ కోడ్ ఫర్ క్రానిక్ సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. మెడికల్ కోడర్స్ యూజువల్లీ బిగినర్స్ కామన్గా కమిట్ చేసే ఎర్రర్ ఏంటంటే I11.0 ఉన్నప్పుడు I11.0 కోడ్ చేస్తారు అండ్ ఆల్సో I11.9 కూడా కోడ్ చేస్తారు. ఇట్స్ అ బ్లండర్. ఎందుకో చూడండి, ఎప్పుడైనా I11.0 ఈజ్ గ్రేటర్ దాన్ I11.9. ఎందుకు చెప్తున్నానంటే మీరు కరెక్ట్గా దాని డిస్క్రిప్షన్ చూస్తే I11.0 ఈజ్ హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్, వెరాస్ I11.9 చూస్తే హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్. విత్ హార్ట్ ఫెయిల్యూర్, వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ రెండు కలిపి ఎలా కోడ్ చేస్తారండి? అంటే మీరు కాంట్రడిక్టరీ చెప్తున్నారా? కాదు కదా. సో I11.0 అండ్ I11.9 రెండు వస్తున్న సందర్భాలు ఉంటే కోడ్ ఓన్లీ I11.0. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా ఒక సినారియో చూద్దాం. 62-year-old hypertensive patient is admitted with myocarditis. The patient also has history of coronary artery disease and is receiving treatment for heart failure. Actually ఈ సినారియోలో హైపర్ టెన్షన్ ఉంది, మయోకార్డైటిస్ ఉంది, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. మనం హైపర్ టెన్షన్ మయోకార్డైటిస్ని మాత్రమే చూస్తే I11.9 కోడ్ చేయాలి. కానీ హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఉంది కదా, అప్పుడు I11.9 వేయకూడదు కదా, I11.0 వేయాలి. దెన్ హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ I11.0. ఇప్పుడే మనం చూసుకున్నాం I11.0 I11.9 రెండు వచ్చే సందర్భాలు ఉంటే I11.0ని మాత్రమే కోడ్ చేస్తాం. సో I11.0ని కోడ్ చేస్తున్నాం, హార్ట్ ఫెయిల్యూర్ని కూడా సపరేట్గా కోడ్ చేస్తున్నాం. దెన్ కరోనరీ ఆర్టరీ డిసీజ్కి ఎనీహౌ హైపర్ టెన్షన్తో కాంబినేషన్ కోడ్ ఉండదు కాబట్టి యాజ్ సచ్ I25.10ని కోడ్ చేస్తున్నాం. నా ఇప్పుడు మీకు వచ్చే డౌట్, మ్యామ్ మయోకార్డైటిస్ని సపరేట్గా కోడ్ చేయాలా? అస్సలు చేయకూడదు. ఎందుకంటే మయోకార్డైటిస్ అనేది హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ అన్న డిస్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. సో మయోకార్డైటిస్ని కోడ్ చేయకూడదు.
ఇంకా I11.9 I11.0 గురించి ఏమి డౌట్స్ ఉన్నా సరే, లేదు ప్రీవియస్ వీడియోలో I12 గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే, జస్ట్ డ్రాప్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ బాక్స్ అండ్ ఐల్ బీ రిప్లైయింగ్ టు యూ. హోప్ ఈ వీడియో మన ఓషన్ అంత మెడికల్ కోడింగ్లో ఒక చిన్న డ్రాప్ని మీకు యాడ్ చేసిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ రియల్లీ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ యూస్ఫుల్, please share it with your friends who are into this field, and do not forget to like, share, subscribe. Thank you so much.